నా పాపమునికి విముక్తి కలగాలంటే దహన బలులు కావే. నా పాపానికి విముక్తి కలగాలంటే నా హృదయము నలగాలి, నా హృదయము పగలాలి. నా పురుగం లెట్ ఎంప్టీ యువర్ హార్ట్. నీ హృదయము ఖాళీ కావాలి, ఫస్ట్ పగిలిపోవాలి. దీని కొరకు దుఃఖపడువారు ధన్యులు, వారు ఉదార్చబడతారు. పాపము నిమిత్తము నువ్వు దుఃఖపడి ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా నేను పాపినని, ప్రభువా నేను దుర్మార్గుడనని, నేను వెళ్తున్న మార్గం భయంకరమైన మార్గమని నాకు తెలుసు నాయనా అని ఆయన సన్నిధిలో మోకాలుండి ఏడ్చి నువ్వు కన్నీటితో ప్రభువారిని నువ్వు అడిగిన దినము నుండి నీలో మార్పు ప్రారంభమవుతుంది. అందుకే పశ్చాత్తాపం మొదట కావాలి అంటాడు ప్రభు. ఆ పశ్చాత్తాపం రావాలంటే నీ హృదయంలో పాపం ఉన్నదని, నువ్వు పాపివని, నీలో అంధకార సంబంధమైన అధికారము కింద నువ్వు ఉన్నావని, చీకటితో ఉన్నావని ఎరిగి నీ హృదయం